సాధారణ ఋషి కాదు. అతను అపారమైన ఆధ్యాత్మిక శక్తి కలిగి ప్రాచీన గ్రంథాల్లో ప్రావీణ్యం కలవాడు. తన తపస్సులో అతనికి దృశ్యాలు కనబడతాయి. రాజులు, రాణులు, ధర్మాధర్మాలు, కృష్ణుడి లీలలు, చివరికి కురుక్షేత్ర మైదానంలో భూమిని కదిలించే మహాయుద్ధం. అన్ని దృశ్యాలు ఒక నదిలా ప్రవహిస్తాయి. అప్పుడు ఆయన గ్రహించాడు, ఇది ఒక ఇతిహాసం, ఒక చరిత్ర. నేను దీన్ని ఇప్పుడు రాయకపోతే ఇది శాశ్వతంగా మాయమైపోతుంది. కానీ ఒక పెద్ద సమస్య ఉంది. ఆయన ఆలోచించినంత వేగంగా ఏ మనిషి రాయలేడు. ఆయనకు ఒక దైవిక రచయిత కావాలి, అది కూడా చాలా వేగంగా. ఎందుకంటే తన తపస్సులో దృశ్యాలు నదిలా ప్రవహిస్తున్నాయి. అవి ఎప్పుడైనా ఆగిపోవచ్చు. అప్పుడు వ్యాసుడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని ప్రార్థించాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై సున్నితమైన చిరునవ్వుతో అన్నాడు, ఓ వ్యాస, ఈ పనికి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. నీకు గణేశుడు కావాలి. ఆయనే బుద్ధికి అధిపతి, విఘ్నాలను తొలగించేవాడు. ప్రపంచంలోనే అతిపెద్ద కథను రాయడానికి, సహాయం చేయడానికి ఇంతకంటే గొప్పవారు ఎవరుంటారు? ఆయన్నే నువ్వు ప్రార్థించు అని చెప్పాడు. వ్యాసుడు ఉత్సాహంతో నిండిపోయి ఈ అద్భుతమైన సహాయం కోసం ఏనుగు తలగల దేవుణ్ణి అడగడానికి వెళ్ళాడు. వ్యాసుడు గణేశుడిని నమస్కరించి అభ్యర్థించాడు, ప్రభు, నా ఈ గొప్ప ఇతిహాసానికి మీరే రచయితగా ఉండాలి, కాదనకండి అని అడిగాడు. గణేశుడు ఆసక్తిగా విన్నాడు. ఈ ప్రాజెక్టు యొక్క భారీ స్థాయి గణేశుని స్థాయికి తగిన సవాలు. తన పదునైన తెలివికి ప్రసిద్ధి చెందిన గణేశుడికి అటువంటి రచనకు లేఖకుడిగా ఉండే అవకాశం నచ్చింది. కానీ గణేశుడు అలా వెంటనే అంగీకరించలేదు. వినాయకుడు తల ఊపి ఇలా అన్నాడు, నేను వ్రాస్తాను, కానీ ఒక షరతు ఉంది. మీరు ఒక్క క్షణం కూడా ఆగకుండా కథను నిరంతరం చెప్పాలి. మీ పఠనం ఆగిపోయిన క్షణంలో నా కలం శాశ్వతంగా ఆగిపోతుంది. ఈ షరతుకు అంగీకారమేనా అని అన్నాడు. అపారమైన జ్ఞానం గల వ్యాసుడు గణేశుడు ఏం చెప్తున్నాడో అర్థం చేసుకున్నాడు. ఇది ఈ పనిని దైవిక స్థాయికి పెంచడానికి ఒక సవాలు. ఒక క్షణం తర్వాత, స్వామి, నేను అంగీకరిస్తున్నాను, కానీ మీరు కూడా ఒక నియమం పాటించాలి. ఒక్క శ్లోకము దాని అర్థం పూర్తిగా గ్రహించక ముందే వ్రాయకూడదు. ఇలా ఒక ఋషి మరియు ఒక దేవుడి మధ్య మేధస్సు ఓర్పు పరీక్ష ప్రారంభమైంది. గుహలో వ్యాసుడు శ్లోకాలు పారాయణం చేయగా గణేశుడు తన కలంతో వ్రాయడం మొదలు పెట్టాడు. అది ఆలోచన మరియు చర్యల సమ్మేళనం. వాక్యాలు నదిలా పారుతుంటే గణేశుని కలం గర్జన వలె పేజీ మీద పరిగెడుతుంది. కురువంశం యొక్క మొత్తం కథ, పాండవులు మరియు కౌరవుల జననం, జూదం, అరణ్యవాస సంవత్సరాలు మరియు ఒక భారీ యుద్ధానికి దారి తీసిన ఘటనలు, సంఘటనలు వారి లయలో ఒక విరామం లేకుండా బంధించబడ్డాయి. వ్యాసుడు అలసినప్పుడు జ్ఞానపరంగా క్లిష్టమైన కూట శ్లోకాలు చెప్పేవాడు. అవి అర్థం చేసుకోవడానికి గణేశుడు ఆగేవాడు. ఆ చిన్న విరామం వ్యాసుడికి ఊపిరి పీల్చుకునే సమయం ఇచ్చింది. పురాణాల ప్రకారం వ్యాసుడు ఈ సంక్లిష్ట శ్లోకాలలో 8800 రచించి ఉద్దేశపూర్వకంగా వాటిని ఇతిహాసంలో అల్లాడు. ఈ అమూల్యమైన క్షణాలు వ్యాసునికి కొనసాగడానికి అవసరమైనవి. ఇలా సంవత్సరాలు గడుస్తుండగా ఒక రోజు గణేశుని కలం విరిగిపోయింది. ఒక తక్కువ స్థాయి లేఖకుడైతే అక్కడే ఆగిపోయి పవిత్రమైన ఒప్పందాన్ని ఉల్లంఘించేవాడు. కానీ ఇది విఘ్నాలను తొలగించే వినాయకుడు. ఒక్క క్షణం కూడా సంకోచించకుండా అత్యున్నత త్యాగం మరియు అచంచలమైన నిబద్ధతతో గణేశుడు తన దంతాలలో ఒకదాన్ని విరిచాడు. విరిగిన కొనను కలంలా ఉపయోగించి అతను ఒక్క పదాన్ని కూడా వదలకుండా వ్రాయడం కొనసాగించాడు. ఇలా ఆయన ఏకదంతుడయ్యాడు. ప్రపంచానికి గొప్ప గాథ రాయడానికై ఆయన చేసిన త్యాగం శాశ్వతమైంది. పురాణాల ప్రకారం ఈ విధంగా 3 సంవత్సరాల నిరంతరం ప్రయత్నం తరువాత మహాభారతం పూర్తయింది. ఒక ఋషి దృష్టిలో పుట్టిన కథ ఒక దేవుని త్యాగంతో లిఖితమయ్యి మానవ జాతికి శాశ్వతంగా లభించింది. ఇది కేవలం రాజుల యుద్ధ కథ కాదు, ఇది ధర్మానికి, జీవితానికి మార్గదర్శకం. ఇదే మహాభారతానికి నిజమైన ఆరంభం. వ్యాసుని జ్ఞానం, గణేశుని త్యాగం, ఇది మన సిరీస్ లో